నమస్తే అండి. నేను డాక్టర్ సజ్జా పద్మ. రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇవాళ ఒక కేస్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. కేస్ కండిషన్ గురించి. ఒక యంగ్ పేషెంట్ మాట. చాలా చిన్న అమ్మాయి 20స్‌లో ఉండే అమ్మాయి. రిఫరల్ వచ్చింది బయట నుంచి. బైలేటరల్ ట్యూబల్ బ్లాక్. ఆహ్, ఎవరో అమ్మాయికి 2 ట్యూబులు మూసుకుపోయినాయి అని చెప్పి హెచ్ఎస్‌జీలో ఎక్స్‌రేలో ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు. సో, తను నా దగ్గరికి ఐవీఎఫ్ అని వచ్చింది. సో, నేనేమన్నానంటే, "మీరు చాలా యంగ్ కదమ్మా! ఒకసారి కన్ఫర్మ్ చేద్దాము. లాప్రోస్కోపీలో ట్యూబుల్ బ్లాక్ ఉందా? లేదా? అనేది చూద్దాము. యంగ్ కపుల్ కాబట్టి ఇవన్నీ కూడా ట్రై చేసుకోవాలి" అని చెప్పేసి లాప్రోస్కోపీ చేస్తే చక్కగా ట్యూబులన్నీ ఓపెన్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఆ రెండో వీడియోలో ట్యూబులు చక్కగా డై అది రావటం ఫ్రీగా అనేది ట్యూబుల గుండా మనం చూడొచ్చు. సో, ఈ చాలా సార్లేంటంటే ఎక్స్‌రే తీసినప్పుడు స్పాజమ్ భయంతో గానీ, ఏదన్నా కొంచెము టెక్నిక్‌లో ఏమన్నా ఇబ్బందులున్నా గూడా ట్యూబులు మూసుకుపోయినట్టుగా ఎక్స్‌రే వస్తుంది. దానివల్ల కంగారు పడొద్దసలు. ఫర్దర్ మీరు డాక్టర్‌ని సంప్రదించి కొంచెం స్పెషలిస్ట్‌ని లాప్రోస్కోపీలు చేయగలిగే డాక్టర్ దగ్గరికొస్తే గనక లా మనం ట్యూబుల్ టెస్టు అనస్థీషియా చేస్తామాట దీంట్లో. సో, భయంతో గానీ, ఏదైనా టెక్నికల్ డిఫికల్టీతో గానీ ట్యూబులు మూసుకుపోయినియని వచ్చినియి కూడా దీంట్లో మనం ఓపెన్ చేయగలుగుతాము. ట్యూబల్ పేటెన్సీ అనేది కరెక్ట్‌గా తెలుస్తుందన్నమాట. ట్యూబులు పనిచేస్తున్నాయా లేదా అనేది. నేను చెప్పేదేంటంటే ఎక్స్‌రే చేసినప్పుడు ట్యూబులు మూసుకుపోయినియని వచ్చినప్పుడు కంగారేం పడొద్దు. ఫర్దర్ టెస్టింగు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ చేసుకున్నట్లయితే మనకి ట్యూబల్ స్టేటస్ కరెక్ట్‌గా తెలుస్తుంది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఏమన్నా చిన్న చిన్న మిగతా కండిషన్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కూడా అట్ ద సేమ్ టైమ్ అసెస్ చేసుకోవచ్చమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది. లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ. ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సస్పెక్ట్ చేసినా, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే చాలా కాలం అన్నీ కండిషన్స్ బానే ఉన్నా కూడా ఇద్దరికి అన్ని